ఏపీలో లడ్డూ లడాయి ఇప్పట్లో ఆగేలాగా కనిపించట్లేదు. కొవ్వు కలిపి తిరుమల లడ్డూని అపవిత్రం చేశారని ఒకరు, అదంతా ట్రాష్ అంటే ఇంకొకరు మాటల యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. పీక్స్ లో రచ్చ కొనసాగుతుండగానే ఈ అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో నాన్ స్టాప్ లడ్డూ లడాయి. సిట్ నివేదికపై కమిటీ వేసిన ప్రభుత్వం. బోలేబాబా డైరీ ఎవరిది? దాని వెనకున్న ఆలీబాబా ఎవరు? తేల్చేస్తారా? మళ్ళీ సాగదీస్తారా? అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో మొదలైన ఈ లడ్డూ లడాయి ఏపీ రాజకీయాలని ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించగా జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్లు చేసింది. అయితే లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదంటూ కోర్టుకిచ్చిన నివేదికలో సిబిఐ స్పష్టం చేసినట్టుగా వార్తలు రావడంతో ఈ రచ్చ కాస్త మరింత ముదిరింది. కూటమి ప్రభుత్వం కుట్రలు బయటపడ్డాయంటూ వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. అయితే లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటు రసాయనాలు కూడా కలిపినట్టు ఎన్డీడీబీ నివేదికలో స్పష్టంగా వెల్లడైనట్టు చెబుతున్న అధికార పక్షం వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా లడ్డూ కల్తీ కేసులో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిట్ ఇచ్చిన నివేదికపై ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది రాష్ట్ర మంత్రివర్గం. తక్కువ కాల వ్యవధిలోనే విచారణ పూర్తి చేయనున్న ఈ కమిటీ నివేదిక ఆధారంగానే బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టుగా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే లడ్డూ కల్తీ కేసు విచారణలో కోర్టుకు 2 ఛార్జ్షీట్లను నివేదించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. వాటితో పాటు ఈ వ్యవహారంలో కీలక అంశాలతో 23 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పుడు ఆ నివేదికపైనే కమిటీని వేసింది ప్రభుత్వం. కోర్టుకు సీల్డ్ కవర్ లో సిట్ సమర్పించిన ఛార్జ్షీట్లలో ఏముంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వానికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏముంది, అందులో ప్రస్తావించిన పాత్రధారుల పేర్లెవరివి, ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఎంత మాత్రం కక్ష సాధింపు కాదంటున్న ప్రభుత్వం వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కంటే వ్యవస్థ ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశం అంటోంది. ఈ వ్యవహారంలో తమకు అనువైన కంపెనీలకు నాటి ప్రభుత్వం టెండర్లు అప్పగించిందన్న మంత్రి సత్యకుమార్ ఆ బోలేబాబా డైరీని తీసుకొచ్చిన ఆ ఆలీబాబా ఎవరు, ఆయన వెనుకున్న దొంగలెవరు అనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తా అన్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా, దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా. గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతారు. కానీ వాస్తవాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటోంది వైసీపీ. కల్తీన ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే అంతకు మించిన అధికారాలు ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మంత్రి సత్యకుమార్ చెబుతోన్న భోలేబాబా కంపెనీ చంద్రబాబు హయాంలోనే వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఏదైతే మీరు సిట్లో కొంతమందిని, సిబిఐలో కొంతమందిని వేసి కమిటీ వేసినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎందుకు అంత కంగారు పడతారు నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి కదా, అప్పటిదాకా వేచి ఉండరంట, వీళ్ళు యాక్షన్ తీసేసుకుంటారట. అంటే సుప్రీంకోర్టు కంటే కూడా మీరు సుప్రీం అనుకుంటారు. మీరు ఏమన్నా సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్షవర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో
మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. పాత్రదారులు కాదు సూత్రధారులు బయటకు రావాలంటున్న కూటమి సర్కార్ ఆ దిశగా విజయం సాధిస్తుందా లేక ఇదంతా కక్ష సాధింపంటున్న వైసీపీ ఆ విషయాన్ని నిరూపించుకుంటుందా? మరి ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ డెసిషన్ తో లడ్డూ లడాయి ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.